హాయ్ అండి, వెల్కమ్ టు ఫాస్ట్ కంట్రీ బ్లాగ్స్. నేను మీ అనుషాని. ఈరోజు మనం ఒక కొత్త రకం వంట చేసుకుందాం. ఈరోజు చేసుకునే వంట పేరు చికెన్ లాలీపాప్స్ అండి. చికెన్ లాలీపాప్స్ కోసం చికెన్ ఇలా లాలీపాప్స్ కింద కొట్టించుకొని దీంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, మిరియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డు, కొంచెం కార్న్ఫ్లోర్ పిండి అన్నీ వేసి కలుపుకొని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా నాని ఈ చికెన్కు ఉప్పు, కారం అన్నీ పడతాయండి. నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ లాలీపాప్స్ అయితే ఆయిల్లో వేద్దామండి. ఇప్పుడు మనం ఈ లాలీపాప్స్ తీసుకొని ఇలా కొంచెం పెద్దవిగా ఉన్నాయి కాబట్టి 2 వేసుకున్నాము. ఇంకొకటి కూడా పడుతుంది, 3 వేసుకున్నాం. ఇలా పెట్టుకొని సిమ్లో కాల్చుకోవాలి. వాటిని ఇప్పుడే తిప్పద్దండి. ఒక సైడ్ కాలిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ రెండో సైడు తిప్పేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని తిప్పేసుకున్నాం. ఇంకో సైడు, ఒక సైడు బాగా కాలింది కదా, ఇంకొక సైడు తిప్పేసుకున్నాం. నెమ్మదిగా ఇప్పుడు దానికి 20 నిమిషాలు టైం పడుతుందండి. ఎందుకంటే మన పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉడకాలి కదా, అందుకని 20 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఇవైతే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, 20 నిమిషాల తర్వాత ఎంత బాగా కాలిగా వీటిని మనం ప్లేట్లో తీసి పెట్టుకున్నామండి. అలాగే మిగతాయి కూడా వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను చేసిన చికెన్ లాలీపాప్స్ బాగున్నాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొన్న పప్పు చారుకి మంచి కామెంట్ వచ్చిందండి. థ్యాంక్స్, వెరీ థ్యాంక్స్ అండి కామెంట్ పెట్టిన వాళ్ళకి. నాకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నాకు తెలియదు, కానీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను ముందుకు నడిపిస్తూ నన్ను ఆశీర్వదించండి. బాయ్.